హలో టు ఆల్, గుడ్ మార్నింగ్. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పేసి, ఎందుకంటే ఆ వర్డ్లోనే మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు కదా, మన తెలుగు సెషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా బాగా జరుగుతుందనమాట. నిన్న ఈవినింగ్ డ్యాన్స్ వర్కౌట్ చేసాము, మెడిటేషన్ చేసాము అండ్ డైలీ ఏదో ఒక వర్కౌట్ ఉంటుంది అనమాట. డైలీ ఒకటే వర్కౌట్ ఉండదు. ప్లస్ ఒకరోజు యోగా డే ఉంటుంది, ఒకరోజు డ్యాన్స్ వర్కౌట్ ఉంటుంది, ఒకరోజు జాయింట్స్కి సంబంధించిన వర్కౌట్ ఉంటుంది, ఒకరోజు హార్ట్కి సంబంధించిన వర్కౌట్ ఉంటుంది. అండ్ మీ అందరూ జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం ఇంత టైమింగ్ కేటాయించి మా కోసం వస్తున్నందుకు. సార్ చాలా బిజీగా ఉంటారు. సార్ కింద 800+ పీపుల్స్ ఉన్నారనమాట. 800కు పైగా పీపుల్స్ ఉన్నారు. కానీ మన కోసం నేను రిక్వెస్ట్ చేయడం వల్ల నా కోసం తెలుగు క్లాస్ కూడా స్టార్ట్ చేశారు. మేము వచ్చేసి అందరికీ హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నాము, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి. ప్లస్ ఇప్పుడు మన చుట్టుపక్కల మన ఇంట్లో షుగర్, బీపీ, థైరాయిడ్ చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారనమాట. నేను కూడా హిందీ కమ్యూనిటీలోనే జాయిన్ అయ్యాను. నేను కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసమే వచ్చాను అండ్ వెయిట్ లాస్కి కూడా అయ్యాను. మన హైట్ని బట్టి మన వెయిట్ ఉండాలి. ఐడియల్ వెయిట్కి నేను వచ్చాను అనమాట. ఆ వెయిట్ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. ప్లస్ మనకి ఇక్కడ నాలెడ్జ్ దొరుకుతుంది అనమాట. నాలెడ్జ్ అంటే మనం ఏం తినాలి, మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి, మనకి ఎంత వాటర్ కావాలి, మనం ఎలా హెల్తీగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ అంతా నేర్పిస్తారు. ఇలా మేము షుగర్, బీపీ, థైరాయిడ్ పక్కా తగ్గిపోతాయి అని చెప్పేసి మేమైతే పక్కా మెడికల్గా ఏం క్లెయిమ్ చేయము. ఎందుకంటే మేము వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాము, మన బాడీకి న్యూట్రిషన్ ఇస్తాము. అలా అని చెప్పేసి మీకు మెడిసిన్ ఆపేయచ్చు మేము పక్కా అని మేము క్లెయిమ్ చేయము. ప్లస్ మనం ఈ హెల్తీ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత మెడిసిన్ లేకుండా మనం ఎలా జీవించాలి అనేది కూడా మనకి నేర్పిస్తారనమాట. అండ్ థ్యాంక్ యూ టు ఆల్, చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ క్లాస్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఫ్రీగా ఎక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండవు అనమాట. అది మీకు కూడా తెలుసు. ప్లస్ సార్ మన కోసం ఇంత టైం ఇచ్చి మన కోసం వస్తున్నారు కాబట్టి కొంతమంది అందులో వీడియో ఆఫ్ చేసుకొని ఉంటున్నారు. వీడియో ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు చెప్తున్న వాళ్ళకి వాళ్ళు వింటున్నారా లేదా అనేది డౌట్ ఒకటి ఉంటుంది. ప్లస్ చెప్పాలనిపించదు అనమాట. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు డోర్ వేసుకొని మాట్లాడితే వాళ్ళకి ఉండాలనిపించదు కదా. అందుకని చెప్పేసి మీరు వీడియో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లస్ వర్కౌట్ టైంలో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వీడియో ఆఫ్ చేసుకొని వర్కౌట్ చేయండి. వర్కౌట్ తర్వాత సార్ మాట్లాడేటప్పుడు కొంచెం వీడియో ఆన్ చేసుకోండి. మనకి అద్భుతమైన కోచెస్ కూడా ఉన్నారు మనకి వర్కౌట్ చేయించడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి. డేకి ఒకళ్ళు వస్తారనమాట మనకి సపోర్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు కమ్యూనిటీ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మేమందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అందరూ రావడానికి టైం కేటాయించి రావడానికి, మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. మన కోసం మనం ఒక అరగంట ఇచ్చుకోలేమా, ఒక గంట ఇచ్చుకోలేమా వర్కౌట్కి, మనం నాలెడ్జ్ తీసుకోవడానికి. అంటే ఒక అరగంట కూడా మనం ఇచ్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామంటే, అంత బిజీ లైఫ్లో ఉన్నామంటే దానికి కారణం మనకి ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకని మన కోసం మనం ఫస్ట్ టైం ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ.